మే కమిన్ సార్? రండి సార్. చంద్రం తమరేనా బాబు? అవునండి. కూర్చోండి బాబు, కూర్చోండి. చూడు బాబు, మేము అడగబోయే ప్రశ్నలకు భయపడకుండా బాగా ఆలోచించి సమాధానం చెప్పు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు? చంద్రబాబు నాయుడు. మన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి పేరు జ్ఞాపకం ఉందంటే యు ఆర్ ఎ గ్రేట్ జీనియస్. వాట్ ఏ మెమరీ పవర్. వెరీ గుడ్ మై బాయ్. మేము అడగబోయే రెండో ప్రశ్న కొంచెం చిక్కు ప్రశ్న అయినా పర్వాలేదు, టైం తీసుకొని చెప్పు. మన ఎన్టీ రామారావు గారి పూర్తి పేరు ఏమిటి? నీకు వైట్ కాలర్ ఉద్యోగం రావాలంటే నా పాపిష్టి డబ్బో నా గూండాయిజమో వాడాల్సిందే బ్రదర్. ఎన్ అంటే న్యూటన్, టీ అంటే థామస్, న్యూటన్ థామస్ రామారావు. చాలా. న్యూటన్ థామస్ రామారావు. యు ఆర్ పర్ఫెక్ట్లీ కరెక్ట్, 70% కరెక్ట్. తప్పు అచ్చులతో అచ్చు తప్పులు పడుతుంటాయి. నందమూరి తారక రామారావు అని పేపర్లో. వెరీ గుడ్. ఇంతకీ మన రాష్ట్రం పేరేమిటి బాబు? పాకిస్తాన్. ఆంధ్రప్రదేశ్ అనుకుని అదిరిపడ్డావు. యు ఆర్ సెలెక్టెడ్. ఓ గూండా బెదిరింపులకు భయపడి వాడు ఆడమన్నట్లలో ఆడడానికి మీకు సిగ్గులేదు? అవినీతికి పాల్పడిన వాళ్లే కాదు, దాన్ని ప్రోత్సహించే వాళ్ళు కూడా నేరస్తులని మరవకండి. మీరు నాకు ఉద్యోగం ఇచ్చినా నేను జాయిన్ కాను. మీరు ఈ ఉద్యోగంలో జాయిన్ కాకపోతే మీ అన్నయ్య గారు వచ్చి మా జాయింట్ లో ఓడిస్తారు బాబు. అది మీ కర్మ, అనుభవించండి. కంగ్రాచులేషన్స్ బ్రదరు. మన ఇద్దరం ఒకే రక్తం పంచుకు పుట్టిన మాట నిజమే. అలాగని నువ్వు తినే నెత్తురు కూడా నాకు తినిపించాలని ప్రయత్నించుకో. ఏమిటో ఫైర్ అయిపోతున్నావు? అసలు నిన్ను నువ్వేమనుకుంటున్నావు? నువ్వు బెదిరించి ఉద్యోగం ఇప్పించినంత మాత్రం నేను చేస్తానా? చెయ్యవు, చెయ్యను లేవు. నీ బోడి సిద్ధాంతాలతో బతకను లేవు. ఆ పరిస్థితే వస్తే చేస్తాను, కానీ నీ దారిలోకి మాత్రం రాను. ఓకే, బై ది వే, ఈ కంచం కొనుక్కో. సార్, నేను వచ్చింది ఉద్యోగం కోసం. కరెక్టే, అందుకే ఈ కంచం కొనుక్కో. ₹1,00,000, ఓన్లీ 1 lakh. కంచం ఎక్కువ? పోనీ 75,000. సార్. ఏంటయ్యా అంత షాక్ అయిపోతున్నావు? సరే అయితే తగ్గుతాను, 50,000. అంతకంటే తక్కువ తగ్గదయ్యా. ఈ కంచం మహా అయితే ₹25 ఉంటుంది సార్. ఏంటి ₹25? ఏంటి ఉప్మా కొనుక్కోడానికి వచ్చావా, ఉద్యోగం చేయడానికి వచ్చావా? ఒకటి అడుగుతాను చెప్పు, ఇంతకీ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా జీతం ఎంత? జీతం లేదు, ఫ్రీ సర్వీస్. అబ్బా, అది తెలుసు గాని కన్సర్న్ రేట్ మాత్రం నీకు తెలీదు. పసిఫిక్ మహాసముద్రం లోతెంత? 5,000 మీటర్లు. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ, పసిఫిక్ మహాసముద్రం లోతెంతో తెలుసు గాని నా మనసు లోతు మాటలకద్దు నీకు తెలియదు అనమాట. ఈ కన్సర్న్ రేటు 50,000. మీరు భలే జోకులు వేస్తారు సార్. అయ్యి బాబాయ్, జోకులు వేస్తున్నానా? నాకు వేరే పని లేదు. చార్మినార్ బరువు ఎంత? చార్మినార్ని ఎవరు తూకం వేస్తారు సార్? వెంటనే వెళ్ళి బరువు ఎంతో తూకం వేసి చెప్పు, లేదంటే కంచం తూకం వేయి. అర్థమైంది సార్. ఏంటి మీరు అడిగేది లంచం కాదు? ఆహా, వేప పుల్ల చేదు అన్నంత గొప్పగా చెప్పావయ్యా. అవునయ్యా, లంచమే. ఏం తప్ప? ఓ గవర్నమెంట్ ఆఫీసర్ని ఆ మాత్రం లంచం అడిగే హక్కు కూడా నాకు లేదా? అసలు మీలాంటి అవినీతి పరులు ఉన్నారు కాబట్టి. ఇదిగో, నువ్వు నన్ను తిట్టినా, క్యాబినెట్ మంత్రిని తిట్టినా ఏం ప్రయోజనం లేదు. నీ గోపికుంటే ఈ కంచం కొనుక్కో, లేకపోతే వెళ్ళు, టైం వేస్ట్. నెక్స్ట్. నమస్కారం గురుగారు. ఓవరొద్దు. మీరు ఇప్పించిన ఉద్యోగం వల్ల సుఖంగా ఉన్నాను. మా చెల్లెలు పెళ్లి కూడా చేశాను. మా అమ్మ ఆరోగ్యం బాగు చేయించుకుంటున్నాను. చంద్రం, ఇందాక చెప్పానే, ఈయనే నాకు ఉద్యోగం ఇప్పించింది. నమస్కారం అండి. నమస్కారం. ఎవరు మీ ఫ్రెండా? అవునండి, ఇంటర్వ్యూకి వచ్చాను. అర్థమైంది, అండర్స్టాండ్. ఏంటి కంచం ఖరీదు 50,000 అన్నాడు ఆఫీసరు? అవునండి, డర్టీ రాస్కల్. డోంట్ వరీ మై బాయ్, జస్ట్ 40,000 రూపాయలు తీసురా. ఆయన్ని ఒప్పించి ఆ ఉద్యోగం నీకు ఇప్పించే పుచ్చి నాది. ముష్టైన ఎత్తుకుంటాను కానీ లంచం లాంటి అవినీతి పని మాత్రం చేయను. అరే చూడు తమ్ముడు, నీకు ఒక చిన్న నిజం చెప్పనా? పాపం అతను 2 కిడ్నీలు పాడైపోయాయి.
కనీసం ఒక కిడ్నీ బాగు చేయించుకోవాలన్నా 40,000 రూపాయలు కావాలి కదా. అతను నీలాగా నిజాయితీ పరుడే, కానీ పరిస్థితుల ప్రాబల్యం వల్ల అడగాల్సి వస్తుంది. ఏం చేస్తాడు? లంచం తీసుకుని 10 ఏళ్ళు అవినీతిగా బతికే కంటే నిజాయితీగా 10 రోజులు బతకడం బెటర్. అరే రే 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 ఓవర్ అయిపోతున్నావు తమ్ముడు. చూడు, నీ పరిస్థితుల్లో ఎవరేం చెప్పినా అంతే అనుకో. మరి నేనేం చెప్పినా కూడా ఓ పని చేయి, మీ ఇంటికి వెళ్ళి ఓ కోల్డ్ కోకా కోలా తాగుతూ కూల్గా ఆలోచించు. టోటల్ గా పరిస్థితి నీకే అర్థమైపోతుంది. కమాన్ కమాన్ కమాన్. అదే చంద్రం, చంద్రం, ఏమిటి పూలను చీల్చి చెండాడుతున్నావు? ఉద్యోగం రాలేదనా? కంచం కొంటే గాని ఉద్యోగం ఇవ్వరట. కంచమా? కర్మ, వాడి జబ్బు నాకు అంటుకుంది. వాడి స్టీల్ కంచం కొనాలట, అది 40,000 రూపాయలట. అది కంచం కాదు, లంచం. కిడ్నీ ప్రాబ్లం అని ఏదో సాగు చెప్తున్నాడు. పైగా వాడు సిన్సియర్ ఆఫీసర్ అట. నువ్వివ్వకపోతే మరొకడు డబ్బును కిడ్నీను ఇచ్చి కంచం కొంటాడు కదా. అందరు అలా అనుకోబట్టే మన దేశం ఇలా తగలడింది. ఓ, పోనీ కిడ్నీని కొనిపెట్టావనుకో అతని ప్రాణం కాపాడిన వాడివి అవుతావు కదా. అఫ్ కోర్స్, కానీ మీ అన్నయ్యని అడుగు. ఏ మర్డరో దోపిడీ చేస్తాడు. ఆ డబ్బు నాకొద్దు. పోనీ నా నగలు తీసుకెళ్ళు. నీ నగలా? నోనో. నూనె అంటే ఉద్యోగం వస్తుందా? అది కాదు వదినా. అది కాదు వదినా అంటే ఉద్యోగం వస్తుందా? ఓ వదినా. పో వదినా అంటే ఉద్యోగం వస్తుందా? ప్లీజ్ వదినా. ప్లీజ్ వదినా అంటే ఉద్యోగం వస్తుందా? నవ్వితే ఉద్యోగం వస్తుందా? నీకో దండం పెడతాను. నువ్వు ఇచ్చే నగలతో కంచం కొట్టాను, సరేనా? నమస్కారం సార్. నువ్వు వస్తావని నాకు తెలుసు. గుడ్ గుడ్. డౌట్ లేదని చెప్పానా? క్యాష్ తెచ్చావా? నగలు తెచ్చానండి, క్యాష్ చేసుకోవాలి. పర్వాలేదయ్యా, క్యాష్ కంటే గోల్డే బెటరు. నీ చెప్తాను ఇందులో పెట్టు. పద, కమా. నువ్వు ఇక్కడ కూర్చో, ఆఫీసర్కి ఇచ్చొస్తా. అలాగేనండి. హలో, గుడ్ మార్నింగ్. చాలా థ్యాంక్స్ రా, నీ సహాయం ఎప్పటికీ మర్చిపోలేను. దాందే ఉందిరా. మా అమ్మని అర్జెంటుగా హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. ఈలోగా ఆయన వస్తారు, నువ్వు ఇక్కడే కూర్చో. ఓకేరా. నమస్కారం సార్. ఏం పుల్లయ్య, బాగున్నావా? బాగున్నాను సార్. గుడ్. ఇదిగో ఇది ఉంచు. అయ్యగారున్నారా? ఉన్నారు సార్, లోపలికి వెళ్ళండి. హలో. అదృష్టవంతుడు, కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ సార్. నక్కని దొక్కొచ్చావు. లోపలికి వెళ్ళి అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకో. అవును, మావాడేడి? ఇప్పుడే హాస్పిటల్కి వెళ్ళాడండి. హాస్పిటల్కా? అవునండి. నాకు బ్లడ్ ఇచ్చే ప్రోగ్రామ్ ఉందయ్యా. సరే, నేను అలా వెళ్ళొస్తాను, నువ్వు ఈ లోపల పని చూసుకో. నమస్కారం సార్. ఏం పర్లేదు. కమిన్. సార్, నేను చంద్రాన్ని. నువ్వేమన్నా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అనుకున్నావా? అది కాదు సార్, అసిస్టెంట్ సూపర్వైజర్ పోస్ట్ కి అప్లై చేశాను సార్. చేస్తే ఏంటంట? సార్, ఉద్యోగం కంచం కొన్నావా? కొన్నాను సార్. కొన్నావా? అయితే ఇక్కడే ఉంది మరి. ఆచార్యకి ఇచ్చి పంపాను సార్. ఆచార్య ఎవడయ్యా? ఇప్పుడే కదా సార్ మీ దగ్గరకు వచ్చాడు. లంచం కింద నగలిచ్చాను, అవి మీకు ఇచ్చానన్నాడు సార్. వాడు నాకు ఇచ్చానన్నాడా? అయినా డైరెక్ట్ గా వచ్చి నాకే వచ్చు కదా, మధ్యలో వాడికి ఎందుకు ఇచ్చావు? మీ కిడ్నీస్ ప్రాబ్లం గా ఉందని అవి బాగు చేయించడానికి లంచం అడిగారని చెప్పాడు సార్. నాకు కిడ్నీలు చెడిపోవడం ఏంటయ్యా? ఇంతవరకు కీళ్ల నొప్పులు అంటే ఏంటో ఎరగని వాడిని, గనేరియాకి మలేరియాకి తేడా తెలియని నన్ను పట్టుకుని నాకు అడ్డమైన రోగాలు అంటగడతాడు వాడు. ఇప్పుడు అర్థమైంది. ఇందాక వాడు వచ్చి సార్ మందు బాటలు కావాలా సార్ అని అడిగాడు. వాడిని అడ్డమైన తిట్లు తిట్టి బయటికి పోవన్నాను, బండబూతులు తిట్టి బయటికి పంపించాను. వాడు నిన్ను గ్యారంటీగా మోసం చేశాడు, అంతే. వెళ్ళు. ఏమిటో పొద్దున్నే లేచి ఎవరు మోసం చూశాను, భలే కేసు. లంచం ఇచ్చి మోసపోయావా? నా దారి చెడ్డదైతే నువ్వు చేస్తున్న పని ఏమిట్రా? లంచం ఇవ్వడం అవినీతి కాదా? బుచ్చిముండా, మా వారు ఎంత మంచివారు. బుచ్చిగా గీత చదువుకుంటున్నారు. గీత నాకు భలే నచ్చేసిందో. దీంట్లో ఉన్న వైలెన్స్ మరి దేంట్లోనూ లేదు. ఏంటి, గీతలో వైలెన్స్ ఉందా? కాదా మరి? పుజ్జుముండా, ధర్మం కోసం దయాదులనైనా సరే, గురువులనైనా సరే, ఎవరినైనా సరే నరికి పారేమన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఓహో.
నా మాటే నాకు తిరిగి చెప్తున్నావు అన్నమాట. అవును, గూండాలకు గీతలో కూడా గూండాయిజమే కనిపిస్తుంది. ఓకే నాయ్, నా తాటూ రూటు బ్యాడ్ అనుకో, మరి నీ తాటూ రూటు ఓకేనా? ఏ అలా అడుగుతున్నారు? నగలు చంద్రానికి ఇచ్చాను, ఉద్యోగం కోసమని. లంచమా? రౌడీజం గూండాయిజం కంటే ఇది తక్కువేం కాదనుకో. ఏమైంది? చంద్రం, 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 తలుపు. చంద్రం, 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 తలుపు.